ప్రారంభించిన చిత్రానికి పెట్టిన టైటిల్ బ్రదర్ ఆఫ్ బొమ్మాలి. ఈ టైటిల్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులందరూ కూడా ఈ టైటిల్ని ఏకగ్రీవంగా ఆమోదించడంతో మా ఈ సినిమాకి బ్రదర్ ఆఫ్ బొమ్మాలి అని పేరు పెట్టాం. ఈ టైటిల్ని ఓకే చేసిన జనాలందరికీ కూడా మా టీం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమాలో ఒక పాట మినహా చిత్రం అంతా పూర్తయింది. ఈ 3 రోజులు రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సాంగ్ని చిత్రీకరిస్తున్నాం. రాజు సుందరం గారు కొరియోగ్రఫీ చేస్తున్నారండి. నరేష్ గారు అలాగే మా హీరోయిన్ మోనాల్ గజ్జల మీద ఈ సాంగ్ తీస్తున్నాం. ఈ సాంగ్తో మొత్తం సినిమా అంతా కూడా పూర్తవుతుందండి. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి. మా తండ్రి సమానులు శ్రీ ఈవివి సత్యనారాయణ గారి సమర్పణలో సిరి సినిమా పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 2 ఈ సినిమాకి ప్రేక్షక దేవుళ్ళు పెట్టిన పేరు, సెలెక్ట్ చేసిన పేరు బ్రదర్ ఆఫ్ బొమ్మాలి. ఈ సినిమా ఈ రోజుతో మొత్తం పూర్తయింది. రాజసుందరం మాస్టర్ గారు సాంగ్ చేశారు. 4 రోజులుగా రామోజీ ఫిల్మ్ సిటీలో సాంగ్ జరుగుతూ ఉంది. Andarki namaskaram. Hello everyone. Here we are there for my movie Brother of Bommali, and starting with Naresh, we are shooting in a Ramoji Film City for our song. Raj Sundar Master is doing our song, and we are doing in retro style, so it's a different. It's a banner of Siri Cinema. Ami Raju Garu is producing the movie, and Chinna Krishna is directing the movie. And star cast, if I talk about, then Kartika Garu is there, Srinivas Reddy is there. We have almost industries, all artists. So I can say it's a big combination drama, entertainment movie. So hope you all enjoy. Thank you so much. అందరికీ నమస్కారం. నాన్నగారి సమర్పణలో సిరి సినిమా బ్యానర్పై బ్రదర్ ఆఫ్ బొమ్మాలి ఈ సినిమా టైటిల్ ఖరారు చేయడం జరిగిందండి. ఇటీవలే ఒక పోల్ పెట్టాం. సో ప్రేక్షకులు, ఆడియన్స్ అంటే ఇలాంటి లైన్, ఒక బ్రదర్ అండ్ సిస్టర్ అల్లరి చెల్లెలు, అన్నయ్య బెండి తీస్తుంది అని చెప్తే చాలామంది టైటిల్స్ పంపించారు. దాంట్లో ఈ సెలెక్ట్ అంటే దీన్ని నాటు బాంబు సెలెక్ట్ చేయడం జరిగిందండి. సో ఫైనల్గా ఇది సినిమా కరెక్ట్గా ఉంటుందని యాప్ట్ అని బ్రదర్ ఆఫ్ బొమ్మాలి పెడతాం జరిగింది. ఈ రోజుతో రామోజీ ఫిల్మ్స్లో ఈ సాంగ్ తోటి ఈ సినిమా షెడ్యూల్ అయిపోతుందండి. అంటే డెఫినెట్గా మీకు చాలా బోర్ కొట్టుంటుంది, విని ఉంటారు. సినిమా బాగా వచ్చింది, ఎందుకంటే చాలామంది అదే అలాగే చెప్తూ ఉంటారు, మీరు విని ఉన్నారు. బట్ నిజంగానే అంటే ఇంతవరకు కాలంలో అంటే నేను చాలా కామెడీ సినిమాలు చేశాను. అంటే ఈ సినిమాకి ఎందుకు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటని అడిగితే మాత్రం కొంచెం ఈ మధ్యకాలంలో కొంత ఫ్యామిలీకి ఓ బెండప్పారో ఆ టైం శ్రీమశాస్త్రి తర్వాత కొంచెం ఫ్యామిలీ జానరా సినిమాలు, కొంచెం ఎంటర్టైన్మెంట్ సినిమాలు తక్కువ చేయడం జరిగిందండి. సో నాకు ఇప్పటి నుంచో కోరిక ఉండేది, నువ్వు నాకు నచ్చావు, అలా మల్లీశ్వరి లాంటి సినిమా, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాంటి సినిమా చేయాలని. సో దానికోసం కథ దొరుకుతుంటే విక్రమ్ రాజు గారు ఈ కథ అందించారు. అండ్ అంటే లైన్ చెప్పగానే చాలా ఎక్సైటెడ్గా అనిపించిందండి. అంటే ఫస్ట్ టైం ఇప్పటి వరకు మన ఈ సినిమాలో 2 హీరోయిన్స్ ఉన్నారు. హీరోయిన్స్ అంటే ఇద్దరితో రొమాన్స్ అనుకోవద్దు, ఒక అమ్మాయితోటి సుడిగాడు చేశాను నేను, మోనల్, ఆ పేరింగ్, మేము ఇద్దరం హీరోయిన్స్ అండి. నా సిస్టర్గా కార్తిక నాయర్ చేస్తుంది. అండ్ డెఫినెట్గా అంటే చాలా మంచి క్యారెక్టర్ ఉంటుంది, అండ్ అందరిది మంచి క్యారెక్టర్. ఈ సినిమాలో దాదాపు కెలి డార్జీ గారు, అభిమన్యు సింగ్, అందరూ చాలామంది, బ్రహ్మానందం గారు, ఆలీ గారు, చాలామంది ఉన్నారు. ఈ సినిమా లోగో ఈ సెప్టెంబర్ అంటే ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో రిలీజ్ చేసండి. అలాగే సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్లో ఆడియో ఫంక్షన్ పెట్టుకుని అక్టోబర్కి రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా చేసుకుంటున్నాం.